డాక్టర్ సమరం కిడ్స్ ఛానల్ చిన్నారికి స్వాగతం. హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? మనం కిందటి ఎపిసోడ్లో ఒక చక్కని నీతి కథను గురించి తెలుసుకున్నాం కదా. ఈరోజు ఎపిసోడ్లో కూడా మనం మరొక చక్కని కథ గురించి తెలుసుకుందాం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు కుందేలు తెలివి. ఈ కుందేలు తన తెలివితేటలతో ఏం చేసిందో మనం ఈరోజు కథలో తెలుసుకుందాం, సరేనా? అనగనగా ఒక అడవిలో ఒక సింహం ఉండేది. అది ఆ అడవంతటికి రాజు. అది రాజైనప్పటికీ రాజులా ప్రవర్తించకుండా దొరికిన జంతువులన్నింటినీ దొరికినట్లు చంపి తినేస్తూ ఉండేది. దాంతో ఆ సింహం ధాటికి తట్టుకోలేక జంతువులన్నీ కూడా బయట తిరగడానికి భయపడుతూ ఉండేవి. చివరికి అవి ఆహారం సంపాదించుకోవడానికి కూడా బయటకు వెళ్ళడానికి చాలా భయపడుతూ ఉండేవి. ఇదిలా ఉండగా ఒకరోజు ఈ జంతువులన్నీ కలిసి ఈ సింహం బారి నుండి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచించుకోవడం కోసం ఆ జంతువులన్నీ కలిసి రహస్యంగా ఒకచోట సమావేశమైనాయి. అక్కడ సమావేశమయ్యే జంతువులన్నీ తాము సింహం వల్ల పడుతున్న కష్టాలన్నింటినీ గురించి చర్చించుకుని మనం ఎలాగైనా సరే ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలా అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాయన్నమాట. అలా ఆలోచిస్తుండగా ఆ జంతువుల్లో ఒకటైనటువంటి తోడేలుకి ఒక ఆలోచన వచ్చింది. తన ఆలోచనను అది మిగిలిన జంతువులతో పంచుకుంది. మనం ఇలా అందరం ఒకేసారి సింహానికి బలయ్యే కంటే మనం రోజుకు ఒక్కళ్ళ చొప్పున సింహానికి ఆహారంగా వెళ్తే అది మనం మొత్తం జంతువులన్నిటినీ ఒకేసారి తినేయకుండా ఉంటుంది. అందుకని చెప్పి మనం రోజుకు ఒకళ్ళ చొప్పున సింహానికి ఆహారంగా వెళ్దాము. అప్పుడు మనం మిగిలిన జంతువులు మనల్ని ఎప్పుడు చంపేస్తుందా ఈ సింహం అని చెప్పి భయపడకుండా తక్కిన జంతువులైనా సరే స్వేచ్ఛగా బయటికి తిరగొచ్చు కదా అని చెప్పి తన ఉపాయాన్ని తోడేలు మిగిలిన జంతువులతో చెప్పింది. అప్పుడు మిగిలిన జంతువులన్నీ కూడా సరే అన్నాయి. ఆ జంతువులన్నీ కలిసి ఒక నిర్ణయానికి వచ్చాయి. సింహానికి తెలియచెప్పాలని ఆ నిర్ణయాన్ని తోడేలుని సింహం దగ్గరికి పంపించాయి. అప్పుడు ఆ తోడేలు సింహం దగ్గరికి వెళ్ళి జంతువులన్నీ కలిసి తీసుకున్న నిర్ణయాన్ని ఆ సింహానికి తోడేలు చెప్పింది. అప్పుడు ఆ సింహం, నేను మహారాజును గనుక మీరు చెప్పిన నిర్ణయానికి ఒప్పుకుంటున్నాను, కానీ నాకు ఆహారం దొరకడం ఆలస్యమైందో మిమ్మల్ని అందరినీ చంపి తినేస్తాను అని గట్టిగా గదమాయించింది. దానికి తోడేలు సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అప్పటి నుండి ప్రతిరోజు ఒక్కొక్క జంతువు చొప్పున క్రమం తప్పకుండా సింహం దగ్గరికి వెళ్ళి ఆహారంగా బలైపోతూ ఉండేవి. సింహం చక్కగా వాటినన్నిటినీ తినేస్తూ తన ఆకలిని తీర్చుకుంటుండేది. ఈసారి వంతు కుందేలుకు వచ్చింది. ఈ కుందేలు చాలా తెలివైంది. ఈ కుందేలుకు సింహానికి ఆహారంగా వెళ్ళడం అస్సలు ఇష్టం లేదు. ఎలాగైనా సరే ఈ సింహానికి బుద్ధి చెప్పాలని చెప్పి ఆలోచిస్తూ ఉంది. అప్పుడు దానికి ఒక ఉపాయం తట్టింది. అది నిదానంగా సింహం గుహ దగ్గరికి వెళ్ళింది. అప్పటికే కుందేలు రావడం ఆలస్యమయ్యేసరికి సింహానికి చాలా కోపం వచ్చింది. కుందేలును చూసి, నేను మీకు ముందే చెప్పాను, ఆహారం రావడానికి ఆలస్యమైందో మిమ్మల్ని అందరినీ చంపి తినేస్తాను అని చెప్పాను, అయినా నా మాటలు లెక్క చేయకుండా ఆలస్యంగా వచ్చావు అని గట్టిగా అరిచింది సింహం. ఆ మాటలకు కుందేలు, మహారాజా నేను చెప్పేది వినండి, ఆ తర్వాత మీ ఇష్టం వచ్చినట్లు చేయండి అని చాలా శాంతంగా చెప్పింది కుందేలు సింహంతో. ఏంటో చెప్పు అని గద్దించింది ఆ సింహం మళ్ళీ. మహారాజా, నేను మీ దగ్గరికి వస్తూ ఉంటే దారిలో ఒక సింహం నన్ను అడ్డగించింది, నన్ను చంపడానికి ప్రయత్నించింది. నేను మీ గురించి చాలా గొప్పగా చెప్పాను. ఆ సింహం మీ గురించి చాలా చెడ్డగా మాట్లాడింది. మా మహారాజు గురించి అలా చెడ్డగా మాట్లాడకు అన్నాను. దాంతో ఆ సింహం నా మీద పడి చంపడానికి ప్రయత్నించింది. నన్ను చంపావని తెలిసిందో మా మహారాజు నిన్ను ప్రాణాలతో బ్రతకనీడు అన్నాను. అందుకు ఆ సింహం, మీ మహారాజు నన్నేం చేయగలడు అని హేళన చేసింది మహారాజా. నేను అప్పుడు ఆ సింహాన్ని ఒక్కసారి మా మహారాజు దగ్గరికి వచ్చి మాట్లాడు అని చెప్పాను. అప్పుడు ఆ సింహం చాలా పొగరుగా, నేను మీ మహారాజు దగ్గరికి రావడం ఏంటి, మీ మహారాజునే ధైర్యం ఉంటే నా దగ్గరికి రమ్మను అని అంది మహారాజా. అందుకే ఆలస్యమైంది మహారాజా అని చెప్పింది కుందేలు. దాంతో సింహానికి చాలా కోపం వచ్చి, ఎక్కడ ఉంది ఆ సింహం, వెళ్దాం పదా అని అంది సింహం. అప్పుడు కుందేలు ఆ సింహాన్ని తీసుకుని అడవిలో ఉన్నటువంటి పాడుబడిన బావి దగ్గరికి ఈ సింహాన్ని తీసుకువెళ్ళి బావి లోపలికి చూపిస్తూ, చూడు మహారాజా, నీకోసం ఎదురు చూస్తూ ఎలా కూర్చుందో అని అంది కుందేలు. దాంతో సింహం బావిలోకి తొంగి చూసి
గట్టిగా గర్జించింది. అటువైపు నుంచి కూడా మరొక సింహం గట్టిగా గర్జించింది. చూసావా మహారాజా, నిన్నే ఎలా దబాయిస్తోందో అని కుందేలు ఈ సింహాన్ని రెచ్చగొట్టింది. దాంతో సింహం ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా కోపంతో ఆ బావి నీటిలో కనిపించేది తన నీడేనని కూడా ఒక్కసారి కూడా ఆలోచించకుండా కోపంగా బావిలోకి దూకేసింది. అక్కడ లోపల చూస్తే బావిలో ఎవ్వరూ లేరు. ఆ లోతైన బావిలో నుండి బయటికి రాలేక సింహం అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. కుందేలు తన తెలివితేటలతో సింహం బారి నుండి మిగిలిన జంతువులన్నింటినీ కాపాడింది. చూశారు కదా పిల్లలు, కుందేలు తన తెలివితేటలతో సింహం బారి నుండి మిగిలిన జంతువులన్నింటినీ ఎలా కాపాడిందో చూశారు కదా. అందుకే ప్రమాదం నుండి రక్షించుకోవడానికి మనం బుద్ధిబలం ఉపయోగిస్తే చాలు. శరీర బలం కంటే బుద్ధిబలమే ఎక్కువ. అందుకే మనం తెలివిగా మన మెదడుకి పదును పెట్టి చక్కని తెలివితేటలతో ఎంతటి ప్రమాదాన్ని నుంచైనా కాపాడుకోవచ్చు. తెలివితేటలను ఉపయోగిస్తే మనం ఎంతటి శత్రువుపై అయినా సరే విజయాన్ని సాధించవచ్చు. విన్నారు కదా పిల్లలు, ఇందులో నీతేమిటో మీకు అర్థమైంది కదా. వచ్చే ఎపిసోడ్లో కూడా మనం చక్కటి నీతి కథతో కలుద్దాం. థ్యాంక్ యూ. మీరు చూసిన ఇటువంటి మరిన్ని వీడియోల కోసం డాక్టర్ సమరం కిడ్స్ ఛానల్ చిన్నారికి సబ్స్క్రైబ్ చేయండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.